Meet my husband. My husband. My husband. My husband. బార్ కౌంటర్ ఎక్కడ? అవుట్ సైడ్ సార్. చూడండి జాబిల్లి వాటేసుకుంది. ఏం బతుకురనేది? ఎందుకు వెళ్ళావు? ఎందుకు యాక్సిడెంట్ అయింది? వాళ్ళిద్దరు కలవడం ఏంటి? వాళ్ళిద్దరు పెళ్ళికి నువ్వు రావడం ఏంటి? పెళ్లి మండపం బయట పంక్చర్లు వేసుకున్న యదవ మొహం నువ్వును. నీ బతుకు గురించి ఆలోచిస్తుంటే వాంతి వస్తుందిరా. అదే లేడీస్ సైడ్ సైడ్ సైడ్. పెళ్ళిలో అడ్డమైన గడ్డి ఫ్రీ కదా అని ఫుల్గా మెక్కితే ఇలాగే ఉంటుంది. పడతావు. ఓ ఓ ఎక్కడో మందు స్మెల్ వస్తుంది. నా బ్రాండ్ కాదు. ఎవరబ్బా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి. मैंने आपको कहीं देखा. I have seen you somewhere. ఎక్కడ పడిపోయింది? ఏమవుతున్నావు? నా లక్కీ బ్రేస్లెట్ ఏమైంది? కనిపించట్లేదు. ఓ పని చేద్దాం. నువ్వు అటే వెళ్ళెత్తుకో. నేను అటే వచ్చి ఎదుగుతా. దొరకట్లేదు. ఎక్కడ పడిపోయిందో? అబ్బా! బ్రేస్లెట్ గురించి చెప్తుంటే కొడతావేంటి నువ్వు? ఎక్కడ? ఐదుగో. రేయ్ ఆనంద్, దొంగ సచ్చినోడా! స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని 6 నెలల్లో నీకోసం 25 కిలోస్ తగ్గితే 6 నెలల్లో 25 కిలో. పంజగుట్ట ఫ్లైఓవర్ మీద పెద్ద హోర్డింగ్. నువ్వే గ్రాఫిక్స్ కదా. ఇక్కడ సీరియస్ గా తిడుతున్నానా? డోంట్ డిస్టర్బ్. ఏయ్ బ్లడీ, యు బ్లడీ సన్ ఆఫ్. నువ్వు పెళ్లి చేసుకున్న డిప్ప మొగం. సిమ్రన్. సిమ్రన్. డాకీ మకి పసియట్. ఆగా. సిమ్రన్ని పట్టుకొని డాంకీ మంకీ పుసిగాట్ అంటావు నువ్వు. ఇంకా తింటుందానికి అమ్మట్టేంకి. ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారే. జిమ్మడి అదన్నమాట. జోకులొద్దు. తుఫాన్ వస్తుంది, జాగ్రత్త. తుఫాన్. ఏమండి, నిత్య కనిపించిందా? దాని మనసు ఏం బాగాలేదు, దాన్ని చెయ్యి పట్టుకుని వదలొద్దు అని చెప్పాను. విన్నావా? వదిలేసావు. ఎదుక్కోపా. తప్పు నాది కాదు. నా మేనల్లుడు అని వాడిని డాక్టర్ని చేశారుగా. ఇప్పుడు నీ కూతురు నాకు వద్దు అని వెళ్ళిపోయాడు. వెతకాల్సింది కూతుర్ని కాదు, అల్లుండి. చిచ్చే, నువ్వు మనిషివే కాదు. కరెక్ట్ గా చెప్పావు. మనిషినైతే నిన్ను పెళ్లి చేసుకునేదన్నా. దించు నాకు అదే మండుద్ది. నీకు అస్సలు బుద్ధి లేదు.
మంటాల్సింది నీకు కాదు నాకు. నా ఏళ్ళు దించి లాభం లేదు. ఊళ్ళో వాళ్ళ ఏళ్ళు ఎవరు దించుతారు? స్టాప్. ఏం జరుగుతుంది ఇక్కడ? జాతర. ఇప్పుడు చూడు. అవునంటీ, నేనే యాదవ్ని. దొంగన కొడుకున్నారు. కమాన్ చెప్పానంద్, సిగ్గుపడుకు. కరెక్టే. ఆడెవరిదో లవర్ ఇది. పేషెంట్ లాగా వచ్చిన స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి దీన్ని దొబ్బుకొచ్చేసాను. అసలు నాకంటే సిగ్లెట్స్ అన్నాస్ ఉంటాడా? వీడు ప్రపోజ్ చేయగానే 6 నెలల్లో నా చుట్టూ తిరిగినోడిని ఫుట్బాల్లో కొట్టాను. మ్యాచ్ ఫిక్సింగ్. వీడికి సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. కరెక్టేగా? మీకే కాదు, పెళ్ళికి వచ్చిన మాకు కూడా సిగ్గులేదు. బీపీ షుగర్లా కలిసి నాశనం అయిపోండి. అలా నవ్వకూడదు. ఉండు. అక్క లేచావా? అక్క అక్క ప్లీజ్ తలుపు తీవే. అక్క వచ్చి గంట అవుతుంది, తలుపు తీయి. మన ఆనంద్ బావుకి వాడి పెళ్ళం సిమ్రన్ కి రాత్రి నుంచి పెద్ద గొడవంట. డివోర్స్ అంటున్నారు. అప్పుడే విడాకులా? ఫుల్ ఫైటింగ్. పెద్దోళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారా? రాత్రి అలా కలొచ్చింది నాకు. అంత డిసప్పాయింట్ అవ్వకే. మీ మమ్మీ డాడీ ఫుల్ ఫైటింగ్ నీ గురించే. కడుపులో తిప్పుతుందే, అందుకే తిను. యుల్ ఫీల్ బెటర్. ఎక్కడ బే? భోజనాల దగ్గరే చచ్చాను రా. తొందర రండి. రండి సార్. ఫ్రెండ్స్ భోజనం మీరు కానీ రండి సార్ ప్లీజ్. అమ్మా. సార్ కూర్చోండి. థ్యాంక్స్. అమ్మా, ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను లేను కదా నువ్వు లడ్డూలు తినే మాకు నువ్వు. హాయ్, ఐమ్ నిత్య. గౌతమ్. బెంగళూరు యా. అనుకున్నా. హైదరాబాద్. ఓ, సో ఇలా కూడా కలవచ్చు అనమాట. లిటిల్ ఎంబారసింగ్, కానీ పర్వాలేదు. ఎనీహో, ఈసారి డాక్టర్ని కాకుండా ఏ యాక్టర్నో ఇంజనీర్నో చూసుకో. నువ్వు కూడా ఈ సిమ్రన్నో గిమ్రన్నో కాకుండా మంచి అమ్మాయిని చూసుకో. నిత్య, ఐ హ్యావ్ టు గో. ఆల్ ది బెస్ట్. మీకు కూడా. బాయ్. బాయ్. సార్,
మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. హే! నీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. నీ యబ్బ. పోతే పోలేరా, మహా అంటే శివాజీలో దిది దిది రజనీకాంత్ లా ఉంటాం అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే పతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్ గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగ్ తొక్క ఎలా? ఓయా, వాచ్ దిస్. ఆ మూల కూర్చున్న అమ్మాయి, తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పి. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు ఎవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గాడిదా, ఎంతసేపు రా? ఇడియట్ నిద్దు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైందా నేను చూసి? ఎప్పుడు వచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 week ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదల ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సాలు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ, రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? ఎటువంటి భయంకర నిజాలు చూసింది. ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే, సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. కట్. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం.
డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్ రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా నవ్వుతుంది? పిచ్చిదానిలో ఉంది సార్. గొర్రె కసాయోని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అది ఆ రెడ్, అది ఇది. గౌతమ్ పద. ఏం కొనలేదా? బాధపడకండి, ప్రతి డాగ్కి 1 డే వస్తుంది. మడతెట్టుకోండి. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి. నా క్లారిటీ నాకుంది. డాంకి ఎగ్గేం కాదు. మమ్మల్ని చూడు, వెళ్తాం, చూస్తాం, కొంటాం, వచ్చేస్తాం. అంతేగాని మీలాగా దిండ్లు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్కి రీజనింగ్ కూడానా? నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిసిజన్ చెప్పడానికి లేడీస్కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ నైస్ డ్రెస్. అబ్బా, అంటే అది రాజా. రాజా ఆడు. షూటింగ్ బాగుందిరా. హీరోయిన్ అవునరా, కాస్ట్యూమ్స్ కొంటానికి వచ్చావా? ఈ హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందిరా. అంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్. రేయ్, బెంగళూరు పెళ్లిలో ఆ డ్రింక్ పార్టీ ఇదే. అరే లాస్ట్ ఇయర్ పెళ్ళిలో కనపడింది ఈ అమ్మాయిరా? ఆడనేగా చెప్పింది. కజిన్ అన్నా? అంటే మిమ్మల్ని చూడగానే ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఫ్రెష్ అఫేరా? చిచి, మొన్న పబ్లో ఆ పింకీ తగిలిచ్చింది, దానికి ఖాళీ లేదంట. నిజం చెప్పినా కొడతారేంట్రా? వదిలేద్దామా పోనీ? ఓకే, కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఇంకా చాలరా. అబ్బా, మీరు మరీరా బాబు. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపులు